कितना मीठा कितना प्यारा शिव भोला भगवान शिव भोला भगवान
చాలు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. 19/7/2021 मीठे बच्चे, जीते जी इस शरीर से अलग हो जाओ। अशरीरी बन बाप को याद करो। इसको ही कहा जाता है डेड సైలెన్స్. బాబా గారు చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, జీవిస్తూ ఈ శరీరం నుండి భిన్నముగా అయిపోండి. జీవిస్తూ ఈ శరీరము నుండి భిన్నముగా అయిపోండి. అశరీరిగా అయి తండ్రిని స్మృతి చెయ్యండి. అశరీరిగా అయి తండ్రిని స్మృతి చెయ్యండి. దీనికే డెడ్ సైలెన్స్ అని చెప్తారు. దీనికి డెడ్ సైలెన్స్ అని చెప్తారు. బాబా గారు చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, జీవిస్తూ ఈ శరీరం నుండి భిన్నముగా అయిపోండి. అశరీరిగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యండి. దీనికే డెడ్ సైలెన్స్ అని చెప్తారు. మనము శరీరం వదిలిపెట్టినాక ఎంత పూర్తి సైలెన్స్గా ఉంటుందో, ఎటువంటి సంకల్ప వికల్పాలు కానీ ఏమీ ఉండదు చనిపోయినటువంటి వాడికి. కాబట్టి మనం ముందు నుంచి ఆ యొక్క స్థితిని అభ్యాసం చేయాలి. प्रश्न, तुम बच्चे अभी अपना फाउंडेशन मजबूत कर रहे हो। मजबूती किस आधार से आती है? బాబా గారు ప్రశ్న అడుగుతున్నారు, మీరు పిల్లలు ఇప్పుడు మీ యొక్క ఫౌండేషన్ని బాగా దృఢంగా శక్తిశాలిగా చేసుకుంటున్నారు. ఏ ఆధారముతో మీ ఫౌండేషన్ దృఢంగా అవుతుంది? ఉత్తర్, పవిత్రతకే ఆధార్ సే. పవిత్రత యొక్క ఆధారముతోనే మీ యొక్క ఫౌండేషన్ బాగా శక్తిశాలిగా దృఢంగా అవుతుంది. జితనా జితనా ఆత్మ పవిత్ర అర్థాత్ సచ్చా సోనా బంతి జాతి ఉతని మజబూతి ఆతి హై. ఎంతెంత ఆత్మ పవిత్రంగా అనగా సత్యమైన బంగారుగా అవుతుందో అంతే శక్తిశాలిగా అవుతుంది. बाबा अभी स्वराज्य का फाउंडेशन इतना मजबूत डालते हैं जो आधा कल्प उस फाउंडेशन को कोई हिला नहीं सकता. కాబట్టి బాబా స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ని చాలా శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. అర్ధకల్పం వరకు ఆ ఫౌండేషన్ని ఎవరు కదిలించలేరు. तुम्हारे राज्य को कोई छीन नहीं सकता. మీ రాజ్యాన్ని ఎవరు దోచుకోలేరు. కాబట్టి బాబా గారు ఏం ప్రశ్న అడుగుతున్నారంటే,
మీరు పిల్లలు ఇప్పుడు మీ యొక్క ఫౌండేషన్ని బాగా శక్తిశాలిగా చేసుకుంటున్నారు. ఏ ఆధారముతో ఆ యొక్క దృఢత్వం వస్తుంది? దానికి బాబా గారు సమాధానం చెప్తున్నారు, పవిత్రత యొక్క ఆధారంతోనే మీరు మీ యొక్క ఫౌండేషన్ని బాగా శక్తిశాలిగా తయారు చేసుకుంటున్నారు. ఎంతెంత ఆత్మ పవిత్రముగా అనగా సత్యమైనటువంటి బంగారుగా తయారవుతుందో అంతే శక్తిశాలిగా తయారవుతుంది. బాబా ఇప్పుడు స్వరాజ్యం యొక్క ఫౌండేషన్ని బాగా శక్తిశాలిగా తయారు చేస్తూ ఉన్నారు. అది అర్ధకల్పం వరకు ఆ ఫౌండేషన్ని ఎవ్వరు కూడా కదిలించలేరు. మీ యొక్క రాజ్యాన్ని కూడా ఎవ్వరు దోచుకోలేరు. గీత్ ఓం నమ శివాయ పాట ఏంది? ఓం నమ శివాయ, ఓం శాంతి. బాబా చెప్తున్నారు, నన్ను స్మృతి చెయ్యండి అనగా అశరీరిగా కండి, అంటే డెడ్ సైలెన్స్. అశరీరిగా కావడము అంటే డెడ్ సైలెన్స్. ఎలాగైతే మనుషులు శరీరం వదిలిపెడతారు, మరణిస్తారో అప్పుడు డెడ్ సైలెన్స్ అయిపోతారు. అందుకే చెప్తూ ఉంటారు, వీరి యొక్క శరీరము శాంతిగా అయిపోయింది అని చెప్తూ ఉంటారు. శరీరము మరియు ఆత్మ వేరైపోయింది అంటే సమాప్తమైపోయింది. ఇక్కడ ఆ శరీరము సమాప్తమైపోయింది. కాబట్టి ఇక్కడ కూడాను మీరు పిల్లలు ఎప్పుడైతే కూర్చుంటారో దీనికే డెడ్ సైలెన్స్ అని చెప్తారు. ఇక్కడ మనము బాబా దగ్గర కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి? సంపూర్ణమైనటువంటి శాంతి స్థితిని అనుభవం చేయాలి. దీన్నే డెడ్ సైలెన్స్ అంటారు. మనం జీవిస్తూ కూడా అశరీరిగా తయారు కావాలి. స్వయం ఆత్మను అని భావించాలి. తండ్రిని స్మృతి చేయాలి. మీరు తెలుసుకున్నారు, ఇది సత్యమైనటువంటి శాంతి. స్వయం ఆత్మ అని భావించి తండ్రిని స్మృతి చేయడము, దీన్ని సత్యమైన శాంతి అనేసి చెప్తారు. వారందరూ కూడాను శాంతి గురించి ప్రపంచంలో ఉండేటువంటి వారికి తెలియదు. డెడ్ సైలెన్స్ యొక్క అర్థం కూడా వాళ్ళకి తెలియదు. కాబట్టి డెడ్ సైలెన్స్ అనేసి ఎందుకు చెప్తారు? కాబట్టి స్మృతి కూడా కలిగిస్తూ ఉంటారు. వారు శరీరం వదిలిపెట్టారు అని, శాంతిగా అయిపోయారు అని చెప్తారు. అంటే ఎవరైనా శరీరం వదిలిపెడితే శాంతిగా అయిపోయారు అని అంటారు. కాబట్టి మీరు కూడా శరీరం వదిలిపెట్టేసేయండి. మీ యొక్క దేహం యొక్క స్మృతిని కూడా మీరు విడిచిపెట్టేసి మీరు కూడా శాంతిగా అయిపోండి అంటున్నారు బాబా గారు. కాబట్టి గొప్ప గొప్ప వారు కూడా గాంధీ సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏమని చెప్తారంటే, డెడ్ సైలెన్స్ అనగా శాంతిగా కూర్చోండి అనేసి గాంధీ సమాధి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు. ఇప్పుడు గాంధీ జయంతి అట్లా వచ్చినప్పుడు గాంధీ సమాధి దగ్గర ఏం చేస్తారు? బాగా అంతా పూలతో ఆ సమాధి అంతా డెకరేషన్ చేసి కార్పెట్స్ వేసి బాగా ఎక్కువగా శాంతిగా ఉంటారు. అక్కడికి వెళ్ళినటువంటి వారు కూడా శాంతి స్థితిలో కూర్చుంటారు అన్నమాట. కాబట్టి మీకు కూడా తెలిసింది, మనం ఆత్మ శాంత స్వరూపము. ప్రపంచంలో ఉండేటువంటి వారికి తెలియదు. ఈ విషయాలు ఏమి కూడా తెలియదు. మనము మన యొక్క స్వరూపములో స్థితి అయిపోతాం. మన యొక్క స్వధర్మమే శాంతి. కాబట్టి మన యొక్క ఆత్మ కూడా శాంతి స్వరూపం. మన యొక్క ఆత్మ యొక్క నిజ స్వరూపం ఏంటి? శాంతి స్వరూపం. కాబట్టి ఇది ఎవరికి కూడా తెలియదు. కావున శాంతిని అడుగుతూ ఉంటారు. మన నిజమైన ఆత్మస్వరూపం శాంతి. కానీ ఈ విషయం తెలుసుకోకుండా ఉండే కారణంగా శాంతిని అందరూ కూడా అడుగుతూ ఉంటారు. ఆత్మ చెప్తుంది శాంతి కావాలి అని అడుగుతూ ఉంటుంది. ఆత్మ తన యొక్క స్వధర్మాన్ని మరచిపోయి ఉన్నది. ఎప్పుడైతే మన యొక్క స్వధర్మాన్ని మనం మర్చిపోతామో అప్పుడు అశాంతిలోకి వస్తాం. కాబట్టి నా యొక్క నిజమైనటువంటి గుణము అశాంతిలోకి రావడం కాదు కదా. నా యొక్క నిజమైన గుణం ఏంటి?
శాంత స్వధర్మము, శాంతి స్వరూపము అని ఎప్పుడైతే మనం భావిస్తామో అప్పుడు శాంతి స్థితిలోకి రాగలుగుతాం. వాస్తవికంగా ఆత్మ యొక్క ధర్మమే శాంతి. ఆత్మ యొక్క నిజమైనటువంటి ధర్మము శాంతి. తర్వాత ఆత్మ ఎందుకు చెప్తుంది అశాంతిగా ఉన్నది అనేసి? కావున బాబా ఏం చెప్తున్నారంటే అశరీరిగా కూర్చోండి. కాబట్టి వారు హఠంతో ప్రాణాయామాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, రకరకాలైనటువంటి ప్రాణాయామాలు చేస్తూ పూర్తి డెడ్ సైలెన్స్ లేకి కూడా వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. శవాసనం వేస్తారు కదా, ఆ యొక్క శవాసనంలో కూడా ఏం చెప్తారు, అన్నిటినీ మర్చిపోండి, అన్ని స్మృతులను మర్చిపోండి, పూర్తి పిన్ డ్రాప్ సైలెంట్ మనసు ద్వారా కూడాను సైలెన్స్ స్థితిని అనుభవం చేయండి అనేసి చెప్తారు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి శాంతి. ఈ యొక్క హఠయోగాల ద్వారా ఆ శాంతి స్థితిలోకి రావడము ఇవన్నీ తాత్కాలికంగా ఆర్టిఫిషియల్ యొక్క శాంతి అన్నమాట. మీరు పిల్లలందరికీ కూడా బాగా తెలిసింది మన యొక్క స్వధర్మమే శాంతి. కాబట్టి మీరు ఆత్మ స్వరాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఆత్మనే అన్ని కూడా తయారవుతుంది. ఆత్మ బ్యారిస్టర్గా కూడా అవుతుంది. రకరకాలైనటువంటి పదవులు కూడా ఆత్మని తీసుకుంటుంది. శరీరము ద్వారా ఆత్మ చెప్తుంది మాకు రాజ్యం కావాలి అంటారు. ఇంతకు ముందు రాజ్యం తీసుకుని ఉంటుంది బాబా ద్వారా, తర్వాత ఇప్పుడు మరలా తీసుకోవడానికే వచ్చాం. బాబా ద్వారా రాజ్యం తీసుకో ఉంటుంది, ఇప్పుడు మరలా బాబా ద్వారా రాజ్యం తీసుకోవడానికే వచ్చారు. మనుషులు దేహాభిమానంలో ఉండే కారణంగా దుఃఖములో ఉన్నారు. ఇవన్నీ కూడా విషయాలు మర్చిపోయినారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మనమందరము కూడా ఆత్మలు. మన పరంపిత పరమాత్మని ద్వారా స్వరాజ్యాన్ని తీసుకోవడం కొరకు మనము ఇక్కడికి వచ్చాము అనేటువంటి విషయం మనం అందరూ బాగా తెలుసుకుంటే మనం ఆత్మలందరికీ కూడా రాజ్యం కావాలి కదా. ఈ సమయంలో ఆత్మ స్వరాజ్యాన్ని అడుగుతూ ఉన్నది బేహద్దైన తండ్రి ద్వారా. శ్రీకృష్ణుడు స్వరాజ్యము శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నింది, తర్వాత అదృశ్యమైపోయింది, పోగొట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. ఎలా పోగొట్టుకున్నాడు? జన్మలు తీసుకొని వామ మార్గంలోకి ద్వాపర యుగం నుండి వచ్చి స్వరాజ్యాన్ని కోల్పోయినారు. కాబట్టి ఇప్పుడు బాబా గారు వచ్చి మన ఆత్మలందరికీ కూడా రాజ్యం ఇస్తూ ఉన్నారు. దీనికే రాజయోగము అంటారు. కాబట్టి రాజయోగము ద్వారా మనమందరము కూడా రాజ్యం తీసుకుంటున్నాము. పరంపిత పరమాత్మ రాజయోగం నేర్పిస్తున్నారు. మనుషులు దేహాభిమానంలో ఉండేటువంటి కారణంగా ఏమని చెప్తారంటే నేను ఫలానా వ్యక్తిని, నేను అని దేహానికే బోధిస్తూ ఉంటారు. నేను ఫలానా మెజిస్ట్రేట్ని, నేను ఫలానా వకీల్ని, ఫలానా డాక్టర్ని, ఇవన్నీ కూడా దేహానికే భావిస్తూ ఉంటారు. కానీ వాస్తవికంగా నేను నేను అనేటువంటిది ఆత్మనే చెప్తుంది. నేను ఇప్పుడు శరీరం ఉంది, ఆత్మ ఉన్నప్పుడే శరీరంలో నేను అనేటువంటి మాట పలుకుతుంది. అదే ఆత్మ లేకపోతే శరీరం పలుకుతుంది నేను నేను అనేసి? లేదు కదా. కాబట్టి బాబా ఏం చెప్తున్నారంటే ఆత్మ ఏం చెప్తుందంటే నేను ఈ యొక్క వస్తువుని తీసుకుంటూ ఉన్నాను అనేసి అంటుంది. కాబట్టి ఏ విధంగా మహిళలు కూడా ఏం చెప్తారు, నేను తీసుకుంటున్నాను. అక్కయ్యలు కూడా చెప్తారు, అన్నయ్యలు కూడాను చెప్తూ ఉంటారు. వాస్తవికంగా ఆత్మ పురుషుడు, ఆత్మకు పురుషుడు అంటారు. నేను ఆత్మ తండ్రికి సంతానం. ఆత్మ ఏం చెప్తుందంటే బాబా మేము మీ ద్వారా స్వరాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నాము అనేసి ఆత్మ చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆత్మకు స్వరాజ్యం ఇచ్చేటువంటి వారెవరు? ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తారు. కాబట్టి భక్తి మరియు జ్ఞానంలో చూడండి ఎంత వ్యత్యాసం ఉన్నది. శివుని యొక్క మందిరాలు కూడా ఉంటుంది కదా. బాబా చెప్తున్నారు అందరికన్నా కూడా అన్ని మందిరాల కన్నా కూడా ఎక్కువగా ఉదయమే ఏం చేస్తారంటే గంటలన్నీ కూడాను శివుని మందిరంలోనే గంటలు మోగిస్తూ ఉంటారంట. అందరికన్నా కూడా శివుని మందిరంలోనే ఎక్కువ
ఎక్కువగా గంటలు మోగిస్తూ ఉంటారు. ఇక్కడ బాబా పిల్లలకు బాగా మేల్కొల్పించి దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. గంటలు ఇవన్నీ మోగించేటువంటి విషయం ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ గంటలేవి మోగించవలసినటువంటి అవసరమే లేదు. ఇక్కడ బాబా ఏం చేస్తున్నారు? దేవతలుగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, మీకు స్వరాజ్యం కావాలి, మొదట పవిత్రులుగా కండి. స్వరాజ్యాన్ని పొందుకోవాలి అంటే ఫస్ట్ ఏం కావాలి? పవిత్రులుగా కండి. మీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా బాగా బుద్ధిలో పెట్టుకోవాలి. ఉంటుంది కదా మన యొక్క ముఖ్య ఉద్దేశం బుద్ధిలో. ఏంటి మన యొక్క ముఖ్య ఉద్దేశము? దేవి దేవతలుగా తయారు కావడం. కాబట్టి స్టూడెంట్స్ కూడా చెప్తూ ఉంటారు, మేము ఈ యొక్క మెట్రిక్ పాస్ చేసుకున్నాము, ఇవి చెయ్యాలి అనేసి అంటూ ఉంటారు. ఇంతకు ముందు అంటారు మెట్రిక్ చదివితే అది చాలా పెద్ద గొప్ప చదువు అనేసి అనుకునేటువంటి, అప్పుడే ఆ యొక్క మెట్రిక్కే ఉద్యోగం వచ్చేది ఆ విధంగా. కానీ బాబా అందుకే చెప్తూ ఉన్నారు, మేము పాస్ అయినాము, తర్వాత ఇది చెయ్యాలి, పలానా పనులు చెయ్యాలి అని చెప్పి అనుకునేటువంటి వారు. సన్యాసం కూడా కోరుకుంటూ ఉంటారు, మాకు శాంతి లభించాలి అనేసి. కాబట్టి ఒకటి కథ కూడా ఉన్నది కదా, ఒక కథ కూడా, ఒక ఉదాహరణ కూడా, దృష్టాంతం కూడా చెప్తూ ఉంటారు. రాణి యొక్క మెడలో హారము ఉన్నింది, కానీ రాణి ఏం చేసింది? అంతా వెతుకుతూ వచ్చింది, నా హారం లేదే అనేసి వెతుకుతూ వచ్చింది. ఇప్పుడు కొంతమంది అంతే కదా, ఇప్పుడు బీగాలు ఇట్లా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, బీగాలు లేవు లేవు అనేసి వెతుకుతూ ఉంటారు. ఇంకా కొంతమంది కళ్ళకు అద్దాలు వేసుకుంటారు, మర్చిపోయింటారు, అద్దాలు ఎక్కడ ఎక్కడ అనేసి వెతుక్కుంటూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా బాబా కూడా ఏం చెప్తున్నారంటే, రాణి యొక్క మెడలో హారము ఉన్నది, కానీ మర్చిపోయి ఏం చేస్తుంది? అంతా వెతుకుతూ ఉన్నది. ఆ యొక్క కథ కూడా ఉంది కదా, ఆమె రోజు, ఎందుకంటే అలవాటుతో రోజు ఆమె ఏం చేస్తుంది? హారము తీసి పెట్టి స్నానానికి పోతుంది అన్నమాట. మళ్ళీ స్నానం నుంచి వచ్చిన తర్వాత ఆ చంద్రహారము వేసుకోవడం అలవాటు. కానీ ఆ రోజు తొందరపడి ఏం చేస్తుంది? హారంతో పాటు అలాగే వెళ్ళిపోయింది స్నానానికి. యథావిధంగా వచ్చి వెతకడం మొదలుపెట్టింది అన్నమాట. ఇంకా ఎక్కడ కనిపించకుండా ఉండే కాడికి చాలా టెన్షన్ పడింది. అదేవిధంగా బాబా కూడా ఏం చెప్తున్నారంటే, ఉదాహరణ కూడా ఉంది కదా, రాణి యొక్క మెడలో హారం ఉన్నింది, కానీ రాణి ఏం చేసింది? బయటంతా వెతుకుతూ ఉన్నింది. కాబట్టి వాళ్ళు శాంతి కోసము బయట వెతుకుతూ ఉన్నారు, కానీ ఆత్మ స్వయం శాంత స్వరూపము. ఆత్మ తన యొక్క స్వధర్మాన్ని మర్చిపోయి స్వయం శరీరము అని భావించి కూర్చున్నారు. బాబా మరలా స్మృతి మనందరికీ కూడా కలగజేస్తున్నారు, మీరు ఆత్మ, కాబట్టి మీరు ఆత్మలు 84 జన్మలు అనుభవించినారు. ఈ యొక్క విషయాలు మరి ఎవ్వరూ కూడా తెలియచేయరు. మనకు తెలిసిన ఇంతకు ముందు 84 జన్మలు తీసుకున్నాము అనేసి, 84 లక్షల జీవరాశుల్లో పుట్టి చివరి జన్మ మానవ జన్మ అనేసి అట్లా రకరకాలుగా మనం వింటూ వచ్చాం. కానీ ఇప్పుడు బాబా వచ్చి మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఈ యొక్క విషయాలు మరి ఎవ్వరు కూడా తెలియచేయలేరు. బాబా చెప్తున్నారు, మీరు మీ యొక్క జన్మల గురించి మీకు తెలియదు, నేను వచ్చి మీకు చెప్తూ ఉన్నాను. మీరు బ్రహ్మ కుమార కుమారులైనారు. బాబా మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు, పవిత్రత యొక్క జ్ఞానమును ధారణ చేయకపోతే ఇవేవి కూడా మనకు అర్థం కాదు. కాబట్టి పవిత్రత యొక్క జ్ఞానాన్ని కూడాను బాగా ధారణ చేయాలి. అందుకే చెప్తూ ఉంటారు, ఈ యొక్క పులిపాలు కూడాను బంగారు పాత్రలోనే పట్టాలి అని చెప్తారు కదా. అదేవిధంగా బాబా చెప్పేటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానం మనం స్వయంలో ధారణ చేసుకోవాలి అంటే మన యొక్క బుద్ధి ఎలా ఉండాలి? బంగారు పాత్రగా, అంటే పవిత్రంగా ఉండాలి. కాబట్టి ఇందులో కూడాను బంగారు పాత్ర కావాలి కదా. అక్కడ పులిపాలు పట్టాలంటేనే బంగారు పాత్ర కావాలి, కానీ ఇక్కడ కూడా మన యొక్క బుద్ధి యొక్క పాత్ర, బాబా యొక్క జ్ఞానం అనేటువంటి పాలు మనం తీసుకోవాలి అంటే మన యొక్క బుద్ధి కూడా బంగారు పాత్ర వలె కావాలి కదా. ఆత్మ తండ్రిని స్మృతి చేసినట్లయితే బంగారుగా తయారవుతుంది. కాబట్టి బాబా కూడా
స్వచ్ఛమైనటువంటి బంగారు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే బాగా జ్ఞానము కూడా మనలో అలవడుతూ ఉంటుంది. మీరు సత్యమైనటువంటి బంగారుగా పవిత్రంగా ఉన్నారు. ఈ యొక్క జ్ఞానం యొక్క ప్రభావము ఎవ్వరికీ లేదు. బాబా చెప్తున్నారు, నేను మీ ఆత్మలందరికీ కూడా స్వరాజ్యాన్ని ఇస్తాను. ఈ జ్ఞాన ప్రభావం ఇంతకు ముందు ఎవరికీ లేదు, కానీ బాబా వచ్చి మనకు ఎంతో ప్రభావాన్ని మన యొక్క మనసులోకి వేశారన్నమాట. ఈ యొక్క స్వరాజ్యం ఎప్పుడైతే లభిస్తుందో అప్పుడు పాత సృష్టి సమాప్తమైపోతుంది, కొత్త సృష్టి యొక్క ఆది కూడా జరుగుతుంది. మనుషులకి హద్దులో ఉండేటువంటి రాజ్యం ఉంటుంది. బేహతి యొక్క రాజ్యము మనుషులకు ఎప్పుడు లభించదు. విశ్వానికి మాలికులుగా కూడా తయారు కాలేరు, మీరవుతారు. వాళ్ళెవ్వరు కూడా విశ్వానికి మాలికులుగా కాలేరు, మీరవుతారు. ఎవరి ద్వారా అవుతారు? బాబా ద్వారా అవుతారు. కాబట్టి భగవంతుడు తండ్రికే చెప్తారు. అందుకే తండ్రి మన యొక్క 84 జన్మల గురించి బాబాకు తెలుసు. దేవతలు వారి యొక్క జన్మల గురించి వారికి తెలియదు. ఈ సంగమ యుగంలో ఉండేటువంటి బ్రాహ్మణులకు మాత్రమే తెలుసు, కానీ 84 జన్మల గురించి దేవతలకు తెలియదు. ఒకవేళ తెలుసుకున్నారంటే దుఃఖీలుగా అయిపోతారు. దేవతలకి 84 జన్మల గురించి తెలిసిందనుకోండి, వాళ్ళు కూడా దుఃఖీలుగా అయిపోతారు. అయ్యో, మేము ఇట్లా మెట్లు దిగుతూ ఉండాలనా, ఆ రాజ్య సుఖాన్ని అదృశ్యం చేసుకోవాలనా, అదృశ్యం అయిపోతుందా అనేసి వాళ్ళు దుఃఖీలుగా అయిపోతారు. ఎందుకంటే దేవతల్లో అయిన తర్వాత కిందకి మెట్లు దిగాల్సిందే కదా. అక్కడ వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం ఉంటే వారి యొక్క సుఖం కూడా అదృశ్యం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మీకు తెలుసు, మీరు తెలుసుకున్నారు, మనమందరము ఆత్మలం. కాబట్టి ఈ విషయంలో సంశయం అనే విషయమే లేదు. మనం ఆత్మ అనే విషయంలో ఏ రూపంలో కూడా సంశయమే లేదు. కాబట్టి పరస్పరంలో విని బాగా వృద్ధి అవుతూ ఉంటారు. కాబట్టి ఆత్మ యొక్క విషయాన్ని పరస్పరంలో అందరూ కూడా వింటూ ఏం చేస్తారు? యథార్థమైనటువంటి జ్ఞానం ఎప్పుడైతే అవగాహన చేసుకుంటారో అప్పుడు బాగా వృద్ధి అవుతారు. ఈ దేవతా ధర్మం యొక్క వృక్షము కూడా స్థాపన అవుతూ ఉన్నది. మీరు బాగా తెలుసుకున్నారు, ఇక్కడ మన యొక్క బ్రాహ్మణ కులంలోకి మనము వచ్చాము. మన యొక్క కులం ఏది? బ్రాహ్మణ కులం, దైవీ కులం. కాబట్టి ఇక్కడికి మనం వచ్చామనేసి మనం బాగా తెలుసుకుంటుంది. కాబట్టి ఇక్కడ పూర్తి భక్తి చేశారు. అంటే బ్రహ్మ బాబా కూడా బాగా భక్తి చేశారు. తర్వాత బాబా ద్వారా ఆస్తిని తీసుకోవడం కొరకు వచ్చారు. జ్ఞానం పూర్తి అవుతున్నది, తర్వాత భక్తి మొదలవుతుంది. జ్ఞానం ఎప్పుడైతే పూర్తి అయిందో తర్వాత భక్తి మొదలవుతుంది. జ్ఞానం యొక్క ప్రారంభము సత్యయుగ ప్రాప్తి లభిస్తుంది. తర్వాత ఏమైతుంది? ద్వాపరయుగం నుండి భక్తి మొదలవుతుంది. ఇది ఎవ్వరికీ కూడా తెలియదు. ఎప్పుడైతే ఇల్లు కొత్తదిగా ఉంటుందో మళ్ళీ ఆ యొక్క ఇల్లు ఏమైపోతుంది? పాతదిగా అయిపోతుంది కదా. ఎలాగైతే ఇప్పుడు ఈ ఇంటిలో కూడాను కొంచెము ఆ ఇల్లు బాగా కట్టలేదనుకోండి, ఆ ఇల్లు బాగా కట్టకపోతే ఆయుష్ కూడా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు కొంతమంది ఇంజనీర్స్ బ్రిడ్జ్లు అంట, రోడ్స్ అంట, ఇట్లా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారు. కోట్లు ఖర్చు పెడతారు, కానీ దానికి సరైనటువంటి సిమెంట్ కావచ్చు, లేకపోతే దానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఇంధనం కరెక్ట్గా వేయలేదనుకోండి, ఆ బ్రిడ్జ్ ఏం అవుతుంది? కూలిపోతుంది కదా. అదేవిధంగా బాబా కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, ఎప్పుడైతే ఇల్లు బాగా పక్కాగా కట్టరో అప్పుడు దాని యొక్క ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఈ రోజుల్లో ఇప్పుడు ఇండ్లు కూడా చాలా పక్కాగా తయారు చేస్తారు. ఇంతకు ముందంతా కూడాను గుణాదులు తీసి అలా చేసేటువంటి వారు, కానీ ఇప్పుడు ఇంకా బాగా స్ట్రాంగ్గా ఉండాలి అనేసి ఏం చేస్తారు? చాలా లోతుగా పిల్లర్స్ అంతా వేసి ఎంత మళ్ళా అక్కడంతా కిందంతా కూడాను సైడ్ పిల్లర్స్, పైన పిల్లర్స్. ముందంతా ఇట్లా ఉండేది కాదు కదా.
కాబట్టి బాబా కూడా అదే చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఇండ్లన్నీ కూడా చాలా పక్కాగా తయారు చేస్తున్నారు. భలే ఎంత భూకంపాలు ఎన్ని వచ్చినా కూడాను ఇండ్లు కూలిపోకూడదు, నష్టం కాకూడదు ఇంటికి అనేసి చాలా బాగా దృఢంగా తయారు చేస్తూ ఉంటారు. ఫౌండేషన్ కూడా ఎక్కువగా పక్కాగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఫౌండేషన్ పడుతూ ఉన్నది. ఇప్పుడు ఫౌండేషన్ వేసుకుంటున్నాం మనం. ఎక్కడికి ఫౌండేషన్ వేస్తూ ఉన్నాము మనము? మన యొక్క స్వరాజ్యానికి ఫౌండేషన్ వేసుకుంటున్నాం. ఆత్మకు 21 జన్మల కొరకు రాజ్యం లభిస్తున్నది. ఇక్కడ కూడాను రాజ్యము ఇక్కడ లేదు. మనం ఈ కలియుగంలో రాజ్యం కాదు బాబా ఇస్తూ ఉండేటువంటిది. ఎక్కడ? సత్యయుగంలో రాజ్యం. కాబట్టి ఈరోజు రాజ్యం ఉంటుంది, రేపు ఎవరో ఒకరు ఆ యొక్క రాజ్యాన్ని దోచుకుంటారు ఇక్కడ. కాబట్టి అంత సమాప్తమైపోతుంది. ఫౌండేషనే ఎవ్వరికీ లేదు. కాబట్టి మనుషులకి ఫౌండేషనే లేదు. ఈ రోజు ఉంటారు, రేపు చనిపోతారు. మనుషులు ఇంతవరకు ఉంటారనేసి గ్యారంటీ ఉందా? 100 సంవత్సరాలు ఉంటారనేసి లేదు కదా. కాబట్టి ఇప్పుడు మీ యొక్క ఫౌండేషన్ బాబా పక్కాగా వేస్తున్నారు. కాబట్టి అది 21 జన్మల కొరకు మీరు రాజ్యాన్ని పొందుకుంటూ ఉన్నారు. మీ యొక్క ఫౌండేషన్ ని బాగా పక్కాగా వేసుకొని 21 జన్మలకు రాజ్య భాగ్యాన్ని పొందుకుంటారు. కాబట్టి మీ యొక్క రాజ్యము కూడా, రాజ్యంలో పక్కా ఫౌండేషన్ మీకు ఇక్కడ పడుతూ ఉన్నది. మీకు ఎటువంటి భూమి కానీ తుఫాన్ కానీ వచ్చి కదిలించదు మిమ్మల్ని. మీ యొక్క ఫౌండేషన్ ఎంత పక్కాగా వేసుకుంటున్నారంటే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఎటువంటి తుఫాన్ కానీ భూకంపాలు కానీ ఏం వచ్చినా కూడా మీ యొక్క ఫౌండేషన్ మాత్రము చెదిరిపోకూడదు. అంటే అర్థం ఏంటి? తుఫాన్లు రావడం అంటే అనేక సమస్యలు. మన యొక్క జీవితంలో, బ్రాహ్మణ జీవితంలో కూడా ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. చివరి వరకు శరీరం విడిచిపెట్టేటువంటి చివరి వరకు కూడా అనేక పరీక్షలు వస్తూ ఉంటాయి బాబా పిల్లలకు కూడా. కానీ బాబా ఏం చెప్తున్నారు? మీ యొక్క ఫౌండేషన్ ని బాగా శక్తిశాలిగా వేసుకోండి. అందుకే గీతలో కూడా చెప్తూ ఉంటారు, బాబా మాకు స్వరాజ్యం ఇస్తున్నారు అనేసి. కాబట్టి ఇది ఎవ్వరు కూడాను తీసుకోలేదు. బాబా ఇచ్చేటువంటి ఈ యొక్క స్వరాజ్యాన్ని ఎవ్వరు కూడా దోచుకోలేరు, ఎవ్వరు పడదోయలేరు. మన యొక్క ఫౌండేషన్ ఎవరు కూడా పక్కకి పడదోయలేరు. ఈ విధంగా రాజ్యము ఇస్తూ ఉన్నారు. అక్కడ కొంచెము కూడా దుఃఖం అనేటువంటి విషయమే ఉండదు. బాబా ఏ రాజ్యం ఇస్తున్నారో ఆ రాజ్యములో కొంచెము కూడా దుఃఖము ఉండదు. ఆత్మకు ఎంత ఖుషి ఉండాలి, ఉందా ఖుషి? కాబట్టి మురళి వింటూ వింటూ ఉంటే ఆ నషాతో వినాలి మనం. అప్పుడు బుద్ధిలోకి బాగా, ఇప్పుడు మనల్ని ఎవరన్నా బాగా మహిమ చేస్తా ఉంటే ఎంత వెంటనే ఎంత నషాలోకి పోతారు కదా. అదేవిధంగా బాబా కూడా చూడండి, ఉదయమే మురళి ద్వారా మనకు ఎంత నష, ఎంత ఖుషి మనకు కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి అంతే మస్తీలో, అంతే నషాలో మనము మురళి వినాలి. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మకు ఎంత ఖుషి ఉండాలి. నిశ్చయం ఉంది కదా మీకు, బాబా పైన నిశ్చయం ఉంది కదా అంటున్నారు బాబా. అకల్యాణములో కూడా కళ్యాణం ఉన్నది. రాత్రి సూర్యాన్ని కూడా చెప్పినాడు కదా, ఎంత అకల్యాణము, ఎంత ఆ టైంలో అట్లా ఉన్నప్పటికీ కూడా ఫెయిల్ అయిపోయేటువంటి పరిస్థితి. కాలేజీలో అంతమందికి 90 మందికి వచ్చి 3కి రాకుండా జాబ్స్, దాంట్లో కళ్యాణము ఉన్నది. అప్పటికి అర్థం కాలేదు, కానీ తర్వాత ఏమైపోయింది, 6 నెలలు సంవత్సరం తర్వాత బాబా కమాల్ చేసి చూపించినారు. వాళ్ళకన్నా కూడా మంచి జాబ్ ఇవ్వడం జరిగింది. చూడండి, అట్లా బాబా కూడా అదే చెప్తూ ఉన్నారు, బాగా నిశ్చయం మనలో ఉండాలి. ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా నిశ్చయాన్ని మాత్రము దూరం చేసుకోకూడదు. నిశ్చయ బుద్ధి విజయంతి, సంశయ బుద్ధి వినశ్యంతి. కాబట్టి వస్తూ ఉంటుంది, పరిస్థితులు వస్తుంది శారీరక రూపములో. మన శ్రీలక్ష్మి అక్కయ్య కూడా చూడండి ఎంతగా చెప్పినారు. అంత ఆమెకి చిన్న వయసు,
25 సంవత్సరాల వయసు. ఆ వయసులోనే పూర్తి కాలు 2 కాళ్ళు సచ్చుబడిపోయింది. అస్సలు అడుగు తీసి అడుగు పెట్టలేదు. ఎన్నో సంవత్సరాలు. 25 సంవత్సరాల వయసులోనే 100 సంవత్సరాల వరకు ఉండేటువంటి కష్టాన్ని అనుభవించింది శరీరము ద్వారా. అయినప్పటికీ కూడాను స్వస్థితి ద్వారా స్వయం స్థితిని బాగా పరిపక్వం చేసుకుంటూ వచ్చింది. 14 నెలలు బాగా బట్టి చేసింది, మౌనం ఉండింది. ఇట్లా స్వయం యొక్క స్థితిని పరిపక్వం చేసుకొని కర్మభోగాన్ని జయించి విజయంగా తయారు కాగలిగింది. చూడండి, అట్లా చివరి వరకు లాస్ట్ వరకు కూడా అనేక పరీక్షలు వస్తూ ఉంటుంది. మనము ఇలా చేయడానికి వస్తుంది, ఇది మాయా బలహీనతలు అని చెప్పి మనము పికప్ కావాలి. సరే పోని మనం బాబా పిల్లలము, మా పరీక్షలు వచ్చింది అనేసి అనుకుంటే మాయా ప్రపంచంలో ఉంటే, అజ్ఞాన ప్రపంచంలో ఉంటే అక్కడ పరీక్షలు రావా? ఎక్కడైనా వస్తుంది. ఇక్కడైనా మనం బాబా యొక్క చేయిని పట్టుకో ఉన్నాం, బాబా మన చేయిని పట్టుకో ఉన్నారు. ఒకరోజు కాకపోతే ఒక్కరోజైనా పరీక్షలు వచ్చినప్పటికీ బాబా చేయిని మనం పట్టుకుంటే బాబా ఘటాలు వేస్తారు. అదే అజ్ఞాన కాలంలో అయితే ఏ ఆధారము లేదు. అందుకే బాబా కూడా చెప్తూ ఉన్నారు, దుఃఖం యొక్క విషయాలు ఇక్కడ ఏమీ ఉండదు, మీకు ఎంత ఖుషి ఉండాలి, నిశ్చయం కూడా ఉంది కదా. నిశ్చయము లేకపోతే స్వర్గములోకి వెళ్ళడానికి లాయకులుగా కాలేరు. బాబా పైన నిశ్చయము లేకపోతే, బాబా పైన, స్వయం పైన, డ్రామా పైన, పరివారం పైన, బాబా చెప్పేటువంటి జ్ఞానం పైన మనకు నిశ్చయము లేకపోతే స్వర్గానికి వెళ్ళడానికి లాయకులుగా కాలేదు. ఇప్పుడు వర్తమానం చూస్తూ ఉంటే మనకు అశాంతిగా, అకల్యాణముగా వర్తమాన సమయంలో మనకు అనిపిస్తుంది. కానీ దాని వెనకల ఎంతో కళ్యాణం దాగి ఉంది. కాబట్టి బాబా అందుకే చెప్తున్నారు, ఇంతమంది బ్రహ్మకుమార కుమారులు వృద్ధి అవుతూ ఉన్నారు. మీరు కూడా తెలుసుకున్నారు, జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్ముడు పతిత పావనుడు మనకు వచ్చి చదివించి రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. పతిత పావనుడైనటువంటి బాబా గారే స్వయంగా వచ్చి మనకు రాజయోగం నేర్పిస్తున్నారు. వారు మళ్ళా చెప్తూ ఉన్నారు, కృష్ణుడు నేర్పించారు. గీత ఎవరు నేర్పించారంటే, ఎవరు చెప్పారంటే కృష్ణుడు అనేసి చెప్తూ ఉంటారు. కానీ వాస్తవికంగా రాజయోగం ఎవరు చెప్తున్నారు? బాబా. కాబట్టి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? శ్రీ బాబా మనుష్య తనువులో వచ్చి మనకు నేర్పిస్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. భారతదేశమే పవిత్రంగా ఉన్నింది, ఇప్పుడు అపవిత్రమైనటువంటి పతితముగా తయారైపోయింది. దేవతలు ఎదురుగా వెళ్ళి వారికి మహిమ చేస్తూ ఉంటారు. ఎవరైతే అపవిత్రులుగా పతితులుగా అయిపోయినారో వారు దేవతల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటారు? మహిమ చేస్తూ ఉంటారు. కాబట్టి శివుడి ఎదురుగా కూడా ఎప్పుడు ఈ విధంగా చెప్పరు, మీరు సర్వగుణ సంపన్నులు, సోలాకళ సంపూర్ణులు అని శివుడి ఎదురుగా చెప్పరు. ఎందుకు చెప్పరు? ఈ మహిమ బాబా ఈ మధ్య కూడా మురళిలో చెప్తున్నారు, సర్వగుణ సంపన్నులు, సోలాకళ సంపూర్ణులు అనేసి శివబాబాకు చెప్పరు, దేవతలకు చెప్తారు. ఎందుకు? దేవతలు ఆ మెట్లు దిగుతూ వస్తా అంటే సర్వగుణ సంపన్నులు, సోలాకళ అంటే కళలు మన తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. బాబాకు ఎప్పుడు సదా ఒకే విధంగా ఉంటారు. కాబట్టి శివుడి యొక్క మహిమ వేరు. వారు జ్ఞాన సాగరుడు, పతిత పావనులు, సర్వులకు సద్గతినిచ్చేటువంటి వారు, సర్వుల యొక్క జోలిని నింపేటువంటి భోలానాథుడు బాబా. అందరి యొక్క జోలిని అమాయకుడైనటువంటి తండ్రి నింపుతూ ఉన్నారు. ఈ విధంగా బాబాను అందరూ మర్చిపోయినారు. అలాంటి భోలానాథుడైనటువంటి తండ్రిని అందరూ మర్చిపోయినారు. పరంపిత పరమాత్ముని పిలుస్తూ వస్తారు. వచ్చి దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి తండ్రి అనేసి పిలుస్తూ వచ్చారు. సుఖకర్త దుఃఖహర్త ఒకే ఒక తండ్రి.
కాబట్టి వారి యొక్క మతమే శ్రేష్ఠ మతం. బాబా ఏదైతే మతం ఇస్తున్నారో అదే శ్రేష్టమైనటువంటి మతం. ఇప్పుడు చాలా ఒక ఫేమస్ గా ఉండేటువంటి డాక్టర్ ఉంటారు అనుకోండి. ఎవరైనా ఆరోగ్యం బాలేక చాలా ఎక్కువగా అనారోగ్యంతో ఉంటే ఆ ఫేమస్ గా బాగా అనుభవంతో ఉండేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, ఫైనల్ ఒపీనియన్ తీసుకుంటారు. ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు, మంచి మంచి ఎక్స్పర్ట్స్ దగ్గరికి, అవి ఇవి అన్ని చేస్తారు. కానీ అన్ని రిపోర్ట్స్ తీసుకొని పోయి ఫైనల్ గా బాగా ఎక్స్పర్ట్ గా ఉండేటువంటి అనుభవం ఉండేటువంటి డాక్టర్ పైన నమ్మకం ఉండేటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు, ఒపీనియన్ తీసుకుంటారు. అదేవిధంగా నడుచుకొని పోతూ ఉంటారు. అట్లే బాబా కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, మీరు వారి యొక్క శ్రేష్ఠ మతం అనుసారంగా నడవండి. మీ అందరి యొక్క దుఃఖాలను దూరం చేసి సుఖాన్ని ఇచ్చేటువంటి వారు బాబా ఒక్కరే. ఇంతవరకు మీరు ద్వాపర యుగం నుండి దేహదారుల యొక్క మతం అనుసారంగా నడుచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఒక్క తండ్రి మతం అనుసారంగా నడవండి. వారి శ్రీ శ్రీ భగవంతుడి యొక్క మతం, అదే శ్రేష్టాది శ్రేష్టమైనటువంటి భగవంతుని యొక్క మతం. అదే ఏ మతము? శ్రీ మతము. కాబట్టి దీని ద్వారానే మనం పిల్లలు కూడా శ్రేష్టంగా తయారవుతాము. గవర్నమెంట్ కూడా చెప్తుంది, ఇది భ్రష్టాచారి ప్రపంచం. ఇప్పుడు శ్రేష్టంగా ఎవరు తయారు చేస్తారు? ఇది ఎవరికి తెలియదు. ఇది భ్రష్టాచారి ప్రపంచం అని మాత్రం చెప్తారు, కానీ ఈ భ్రష్టమైనటువంటి ప్రపంచాన్ని శ్రేష్టంగా ఎవరు తయారు చేస్తారు అని ఎవరికి తెలియదు. అందుకే ఏమని భావిస్తారంటే సాధువులు తయారు చేస్తారు అనేసి అనుకుంటారు, కానీ వారు కూడా శ్రేష్టంగా తయారు చేయలేరు. కాబట్టి ఇక్కడ ఇది అంతా కూడా తండ్రి యొక్క కర్తవ్యం మాత్రమే కదా. శ్రేష్టంగా తయారు చేయడం ఈ ప్రపంచాన్ని తండ్రి కర్తవ్యము. మొదట ఒకటే రాజు యొక్క ఆజ్ఞ అనుసారంగా అందరూ నడిచేటువంటి వారు. రాజు ఎలా చెప్తే ప్రజలందరూ కూడా రాజు యొక్క ఆజ్ఞ అనుసారంగా నడిచేటువంటి వారు. సత్యయుగంలో మీకు అక్కడ ఎవరుండరు? మంత్రి ఉండరు. సత్యయుగంలో మంత్రి ఉంటాడా? ఉండరు. మంత్రి ఏం చేస్తారు? సలహా ఇస్తాడు. రాజుకు కూడా సలహా ఇస్తాడు మంత్రి. కానీ మంత్రి అక్కడ అవసరం లేదు. ఎందుకంటే అక్కడ రాజ్యంలో ఎంతో శక్తి ఉంటుంది. రాజులో కూడాను విచక్షణ జ్ఞానం ఉంటుంది. అక్కడ ఏది మంచి, ఏది చెడు, ఏది నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి మేధాశక్తి రాజుకు ఉంటుంది. కాబట్టి మంత్రితో అవసరం లేదు. కాబట్టి మంత్రి యొక్క పేరు కూడా అక్కడ ఉండదు. బాబా చెప్తున్నారు, మంత్రి యొక్క పేరు కూడా అక్కడ ఏమీ ఉండదు. కాబట్టి మీరు తెలుసుకున్నారు, మేము విశ్వానికి మాలికులుగా తయారయ్యి రాజ్యాన్ని నడిపించాము. ఇదే విధంగా వెళ్ళి మనం నడిపిస్తాము. ఇంతకు ముందు ఎలాగైతే రాజ్యం నడిపించినామో అదే విధంగా నడిపిస్తాము. తప్పకుండా సత్యయుగంలో లక్ష్మీ నారాయణుల యొక్క రాజ్యం ఉంది కదా. ప్రతి ఒక్కరికి కూడా వారి వారి రాజధాని లభిస్తుంది. కృష్ణుడికి కూడా వారి రాజధాని కావాలి. కృష్ణుడికి కూడా కావాలి కదా వారి యొక్క రాజ్యం. కాబట్టి ఇతరుల యొక్క రాజ్యము కూడాను ఉంటుంది కదా. సత్యయుగంలో కూడా చిన్న చిన్న రాజ్యాలు ఉంటూ ఉంటుంది. కాబట్టి తక్కువ అంటే తక్కువ 8 ఉంటుంది కదా. తర్వాత 8 మరియు 108 ఇంకా ముందు ముందు అన్నీ మీకు తెలుస్తుంది. ఇంకా సత్యయుగం గురించి కూడా బాబా ఇంకా ముందు ముందు రాబోయేటువంటి సమయంలో అంతా అన్ని రివీల్ చేస్తూ పోతారంట. ఇంకా ముందు ముందు మీకు ప్రతి ఒక్కటి కూడా తెలుస్తుంది. ఈ విధంగా కాదు, ఎవరైతే చివరిలో జ్ఞానము ఇవ్వాలనో అది ఇప్పుడే ఇచ్చేస్తారు అని కాదు. కాబట్టి ఎవరు ఎంత జీవిస్తారో బాబా జ్ఞానం ఇస్తూనే ఉంటారు. ఇవ్వాల్సిందే. చివరి వరకు బాబా జ్ఞానం ఇస్తూనే ఉంటారు. డ్రామాలో కూడా ఫిక్స్ అయి ఉన్నది. బాబా చెప్తారు కదా, సాక్షాత్కారాల ద్వారా, సందేశైలి ద్వారా మీకు అన్ని సాక్షాత్కారాలు అవుతుంది.
అనేక రూపాల్లో కూడాను సత్యయుగ యొక్క ప్రాప్తి అక్కడ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సాక్షాత్కారాలు కూడా అవుతుంది. దీని ద్వారా కూడా మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. పరమాత్మని యొక్క పాత్ర ఇప్పుడే ఉంది. జ్ఞానము ఇచ్చేటువంటి పాత్ర ఇప్పుడే ఫిక్స్ అయి ఉంది. బాబా చెప్తున్నారు, ఇంతకు ముందు మీరు చాలా బాగా అర్థం చేసుకునేటువంటి వారు, రోజు రోజుకి తెలియజేస్తూనే ఉంటారు. కాబట్టి ఇది కూడాను బాగా మనకు తెలిసింది. మనము అక్కడ రాజధాని ఏ విధంగా చేస్తాము, రాజ్యము ఎలా జరుగుతుంది అనేటువంటిది బాగా మనకు తెలుసు. స్వయంవరం ఎలా జరుగుతుంది అక్కడ అనే విషయం కూడా తెలుసు. మీరు ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్తారు, ట్రాన్స్లోకి వెళ్తారో అప్పుడు వైకుంఠంలోకి వెళ్ళి చూసి కూడా వస్తారు. కాబట్టి ఏ విధంగా అక్కడ బంగారు మహల్ ఉంటుంది, ఎక్కడ చూసినా బంగారు ఉంటుంది. కాబట్టి స్వయము ఆ పారసపురిని మీరు చూస్తారు. బంగారు ఇటుకలతో ఇండ్లు తయారవుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీరు చూస్తారు. మీరు తెలుసుకున్నారు, ఈ యొక్క ఇటుకలు కొద్దిగా తీసుకొని పోతాము అనేసి కూడా అనుకుంటారంట. తర్వాత కిందికి దిగిపోతారు. ఇక్కడ చూస్తే ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ మనం స్వయం చూసుకుంటాం, అరే ఇటుకలు ఇక్కడ ఏం లేవే అనేసి అనుకుంటారు. కాబట్టి మీరా కూడా మాయా మచ్చేంద్రాల్లో కూడా అట్లే కదా. కాబట్టి మీరా కూడా ధ్యానంలోకి స్వయము రాస్ చేస్తూ కృష్ణుని జతలో చూసుకుంటూ ఉండేటువంటిది భక్త మీరా కూడా. ఎప్పుడు రాస్ చేస్తూ నేను కృష్ణుని జతలో ఉన్నాను అని చెప్పి చూసుకునేది. దీదీకి వివాహమైంది, కానీ దీదీకి పిల్లలు లేవు. కానీ అప్పుడు బాబా చెప్పేటువంటి వారంట, నువ్వు శ్రీకృష్ణుడు కి జన్మనిస్తావు, తర్వాత శ్రీకృష్ణుడు నీ యొక్క వేలు పెట్టుకొని చిన్న బిడ్డగా నడుస్తూ ఉంటాడు, శ్రీకృష్ణుని నువ్వు పాలన చేస్తావు అనేసి ఆ నశ కలిగించేవారంట దీదీకి బాబా. అంటే సత్యయుగం యొక్క నశాన్ని తీసుకొని వచ్చేటువంటి వారు. ఎందుకంటే దీది ఎప్పుడు మస్తీలో ఉండేటువంటి మస్తానిగా ఉండేటువంటి వారు. అందువల్ల బాబా ఇంకా అదే నశాన్ని ఇంకా ఎక్కువ చేసేటువంటి వారంట దీదీకి. ఎప్పుడు అదే నశాలు, నేను శ్రీకృష్ణుడికి జన్మనిస్తాను, శ్రీకృష్ణుడు చిన్న విష్ణు బాలక్ చిన్న బిడ్డగా అయ్యి నాతో ఆడుకుంటాడు, నేను వేలు పెట్టుకుని నా యొక్క వేలు పట్టుకొని నడుస్తాడు, నేను నడిపిస్తాను అని ఆ యొక్క అనుభూతుల్లోనే అలా తేలిపోతూ ఉండేటువంటి వారంట దీది. అట్లా బాబా కూడా ఏం చెప్తూ ఉన్నారంటే, ధ్యానములో స్వయం రాస్ చేస్తూ కృష్ణుని జతలో చూస్తూ ఉండేటువంటిది మీరా కూడా. మీరు సూక్ష్మవతనంలోకి వెళ్తారు, అక్కడ ఈ యొక్క ఎముకలు మాంసము ఇటువంటివన్నీ కూడా ఉండదు, పరిస్థితిగా తయారవుతారు. బ్రహ్మను కూడాను సూక్ష్మ శరీరంలో చూసి వచ్చేటువంటి వారు, బ్రహ్మ కూడా కనిపించేటువంటి వారు. చాలా మంది పిల్లలకు బ్రహ్మ బాబా కనిపించేటువంటి ట్రాన్స్లోకి పోతూ ఉన్నారు కదా చాలా మంది. అప్పుడు సూక్ష్మ లోకంలో బ్రహ్మని చూసి వచ్చేటువంటి వారు, బ్రహ్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని చూసేటువంటి వారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిగా వీరే తయారవుతారు. మీరు తోట అన్ని కూడా చూస్తూ ఉండేటువంటి వారు. కాబట్టి ఇక్కడ బాబా ఇవన్నీ సాక్షాత్కారాలు చేపిస్తారు. మీరు కూడా చెప్తారు, బాబా మాకు సూబీ రసము తాగిపించారు. అందుకే అప్పుడు బెగ్గర్ పార్ట్ ఉన్నప్పుడు ఏమీ లేకుండా ఉండేటువంటి సమయంలో కూడాను చాలా మంది యోగంలో ట్రాన్స్ లేకపోయేటువంటి వారు. ట్రాన్స్ లేకపోయినప్పుడు స్థూలంగా వాళ్ళకి ఇక్కడ ఏమి లేకపోయినా బాబా వతనానికి పిలుచుకొని అక్కడ వాళ్ళకు సూబీ రసం తాగిపించి పంపించేవారు. అప్పుడు వాళ్ళకు ఇక్కడ స్థూల లోకంలో కూడాను బాగా సమృద్ధిగా మేము ఆరోగ్యంగా ఉన్నాము, మా కడుపు బాగా నిండి ఉన్నది అనేటువంటి అనుభవం చేసేవారు. చూడండి, అలాంటి స్థితిలో బాబా తీసుకొచ్చేవారు.
ఇవన్నీ కూడా బాబా ఫస్ట్ ఏదైతే అనుభవం చేయించారో లాస్ట్లో కూడా చేయిస్తారు. ఎందుకంటే అంతిమ సమయంలో కూడా ఏమీ ఉండదు. ఒకవేళ ధాన్యాలు ఉన్నా కూడా అది తినడానికి యోగ్యంగా ఉండదు. విష వాయువులతో, ఆ విష వర్షాలతో, విషమైనటువంటి పురుగులతో రకరకాలుగా అంతా కలుషితమైపోయి తినడానికి యోగ్యంగా కూడా లేకుండా అయిపోతుంది. చివరికి నేల కూడా తాగడానికి యోగ్యంగా ఉండదు. లాస్ట్కి భూమి కూడాను ఉంటుంది కానీ పండడానికి యోగ్యంగా ఉండదు, అంత విషమయమైపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో బాబా వదనానికి పిలుచుకొని సూబీరసం తాగిపించి పిల్లల్ని జీవింపచేస్తారంట. కానీ మనం ఇప్పటి నుండి బాగా ప్రయత్నం చేయాలి. డెడ్ సైలెన్స్ బాబా ఈరోజు చెప్పారు కదా, అశరీరీ స్థితిలోకి వెళ్ళడానికి. మీరాబాయి కూడా ఎలాగైతే అశరీరీ స్థితిలోకి బాగా వెళ్ళి రాస్ చేస్తూ ఉండేటువంటి అనుభవం చేసింది, దాదిలు కూడా అనుభవం చేశారు. అట్లా బాబా సూబీ రసాన్ని తాగిపించేటువంటి వారు. ఇప్పుడు సూక్ష్మ వతనములో తాగిపించలేరు కాబట్టి పుష్పాలు, పండ్లు ఇవన్నీ కూడా వైకుంఠములో చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. సూక్ష్మ వతనంలో ఎలాంటి తోటలు ఏమీ ఉండదు. కాబట్టి మీరు చెప్తూ ఉంటారు, తోటలోకి మేము వెళ్ళాము, అక్కడ రాజకుమారులు ఉన్నారు, వైకుంఠానికి వెళ్ళారు కదా, అక్కడ వైకుంఠం యొక్క వైభవాలు ఇక్కడ లభించదు. ఆ వైకుంఠంలో ఉండేటువంటి వైభవాలన్నీ కూడా ఇక్కడ మీకు లభించదు. అక్కడ ఫస్ట్ క్లాస్ వైభవం ఉంటుంది, వైకుంఠంలో ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అందుకే బాబా చెప్తున్నారు, మేము మీకు వైకుంఠానికి మాలికులుగా మిమ్మల్ని తయారు చేస్తున్నాను. ఇక్కడ దుఃఖమే దుఃఖము. కాబట్టి ఎటువంటి మనుషులు కూడాను ఈ విధంగా చెప్పరు, ఓ భగవంతుడా దుఃఖం నుండి మమ్మల్ని దూరం చెయ్యండి, విముక్తి చెయ్యండి అని సత్యయుగంలో ఏ మనుషులు కూడా పిలవరు. దుఃఖంలోనే స్మృతి చేస్తారు. కృష్ణుడి యొక్క పూజారులు కూడా చెప్తారు, కృష్ణుడు అని చెప్పండి, కృష్ణ కృష్ణ అని చెప్పండి. హనుమంతుని యొక్క పూజారులు జై హనుమాన్ అని చెప్పండి అనేసి చెప్తారు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, నిరంతరము నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అంటున్నారు బాబా. ఈ విధంగా స్మృతి చేసినట్లయితే అంతిమ సమయంలో మరి ఎవ్వరి స్మృతి మీకు రాదు. సదా బాబాను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే అంతిమ సమయంలో ఎవ్వరి స్మృతి రాదు. ఎలాగైతే కాశీలో కూడాను కత్తుల బావి ఉండేటువంటిది కదా, కాబట్టి అందులో ఏం చేసేటువంటి వారు వాళ్ళ యొక్క పాపాలను తెలుసుకొని అక్కడ ఆ యొక్క కత్తుల బావిలోకి పడిపోయి చనిపోయేటువంటి వారు. ఎందుకంటే మేము ఎన్నో పాపాలు చేశాము, కాశీలో కత్తుల బావిలో పడిపోతే మన యొక్క పాపాలన్నిటి నుండి మనము విముక్తి అయిపోతాము, మన యొక్క పాపాలన్నీ పరిహారం అయిపోతుంది అనేసి చెప్తూ ఉండేటువంటి వారు. ఎలాగైతే జన్మాంతరాలుగా శిక్షలు అనుభవిస్తూ వచ్చారు, చాలా పాపాలు చేశారు. దీనికే చెప్తూ ఉంటారు పాపాత్మల ప్రపంచము. ఆత్మ పాపిగా అయిపోయింది, ఆత్మనే తండ్రిని పిలుస్తూ వచ్చింది. ఓ పరంపిత పరమాత్మ, ఏ పరంధామంలో నివసించేటువంటి శివబాబా అనేసి చెప్తారు. వారి యొక్క అసలైనటువంటి పేరు ఒక్కటే, శ్రీబాబా యొక్క యథార్థమైనటువంటి పేరు. భాషలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా బాబా యొక్క పేరు మాత్రము శివుడే. వారు ఆత్మలందరికీ తండ్రి. రుద్రుని జతలో శాలిగ్రాము యొక్క శబ్దము కూడాను శోభనీయకంగా ఉండదు. శివుడు మరియు శాలిగ్రామ్ ఇది శోభనీయకంగా ఉంటుంది. కాబట్టి శివుడిని మట్టితో కూడాను లింగాలు తయారు చేస్తూ ఉంటారు, శాలిగ్రాములు కూడా తయారు చేస్తూ ఉంటారు. పతిత పావనుడు వారే కదా. ఇక్కడ కూడా యజ్ఞాలు రచిస్తూ ఉంటారు. చూడండి, భక్తి మార్గంలో కూడా మనము ఎంత గుడ్డిగా చేస్తూ వచ్చాం.
కానీ బాగా యథార్థంగా స్పష్టంగా అక్కడ చూపించారు. రాముడు రాముడంతటి గొప్ప వ్యక్తి కూడాను శక్తి తీసుకోవడం కోసము ప్రతిరోజు ఏం చేసేవాళ్ళు? ఆ, ఇసుకతోనైనా శివలింగాన్ని తయారు చేసుకొని భక్తి చేసేటువంటి వాడు, భగవంతుణ్ణి పూజించేటువంటి వాడు. చూడండి, రాముడు అంతటి వ్యక్తి కూడా పూజిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు కదా. చూడండి, యథార్థమైనటువంటి జ్ఞానం మనకు బాబా ఎంత స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మనకు భక్తి మార్గంలో ఎన్నో కథలు విన్నాము, ఎన్నెన్నో చేశాము. ఆ యొక్క ఫోటోలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. రాముడు పూజించేటువంటి ఆ ఫోటోలు, శివలింగం పెట్టుకొని పూజిస్తూ ఉండేటువంటిది. వినాయకుడు పూజిస్తూ ఉంటాడు, పార్వతీదేవి పూజిస్తూ ఉంటుంది. కానీ యథార్థమైనటువంటి అర్థము తెలియకుండా ఉంది. ఇప్పుడు బాబా వచ్చి మనకు తెలియచేస్తూ ఉన్నారు. పతిత పావనుడు వారే కదా. ఇక్కడ యజ్ఞాలు కూడా చేస్తూ ఉంటారు. భారతదేశంలో అందరికన్నా ఉన్నతమైనటువంటి వారు, భారతదేశం అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది. కానీ దేవతా ధర్మాన్ని మర్చిపోయినారు. భారతదేశం ఏమో ఉన్నతమైనటువంటిది, కానీ దేవతా ధర్మాన్ని మర్చిపోయినారు. మీ యొక్క ఆది సనాతన దేవి దేవతా ధర్మం మీది కాబట్టి అది ఇప్పుడు మళ్ళా రావాలి. హిందూ అనేటువంటిది ఏ ధర్మం కూడా లేదు. దేవతా ధర్మంలో ఉండేటువంటి వారే సతో రజో తమోలోకి వస్తారు. ఎప్పుడైతే తమోలోకి వచ్చేస్తూ ఉంటారో స్వయం దేవతలు అని పిలువబడారు. తమో ప్రధానంలోకి వచ్చినప్పుడు వాళ్ళు దేవతలుగా అవుతారా? కాబట్టి వాస్తవికంగా హిందువు అనేటువంటి ధర్మం ఏది లేదు. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, మీరు దేవి దేవతలుగా మీరు తయారవుతూ ఉన్నారు. వచ్చి దీన్ని ఈ యొక్క విషయాన్ని తెలుసుకోండి. దేవి దేవతలుగా ఎలా కావచ్చు మీరు, ఈ విషయాన్ని వచ్చి తెలుసుకోండి. అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? వచ్చి దేవి దేవతలుగా ఎలా కావాలనో వచ్చి తెలుసుకోండి మీరు అనేసి మనం ఇతరులకు చెప్తున్నామంటే వాళ్ళు ఏం చెప్తారు? ఒకటే మాట చెప్తారు, మాకు టైం ఎక్కడిది, టైమే లేదు అనేసి చెప్తూ ఉంటారు. కాబట్టి బాబా చెప్తూ ఉన్నారు, నేను మీకు మిమ్మల్ని నా వారిగా తయారు చేస్తూ ఉన్నాను, శాంతి మరియు సుఖం యొక్క ఆస్తిని ఇవ్వడం కోసం. అందుకే బాబా ఏం చెప్తారంటే, భగవంతుడు పిలిచినప్పుడు, భగవంతుడు ఆహ్వానం పలికినప్పుడు నాకు టైం లేదు అంటే, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు, ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు బాబా కూడాను ఏం చెప్తారు? నాకు టైం లేదు. మీకే టైం లేకపోతే చిన్న కుటుంబము, చిన్న సంసారము, 2-3 పిల్లలకు మీకే టైం లేకపోతే నా కుటుంబం ఎంత పెద్దది, నా ప్రపంచం ఎంత పెద్దది, నా సంసారం ఎంత పెద్దది, నాకు ఎంతమంది పిల్లలు, విశ్వమంతా నా పిల్లలు. కాబట్టి నాకెక్కడి నుంచి దొరుకుతుంది టైము అనేసి అంటారు. కాబట్టి బాబా అందుకే చెప్తూ ఉన్నారు, వచ్చి తెలుసుకోండి అంటే మాకు టైం ఎక్కడిది అనేసి అంటూ ఉంటారు. కాబట్టి బాబా అందరినీ కూడా తన వారుగా తయారు చేసి శాంతి మరియు సుఖం యొక్క ఆస్తిని ఇస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది పరివారంలో పరస్పరంలో కలిసి ఉంటారు. పరివారం అంతా కూడా ఒక కుటుంబ సభ్యులంతా పరస్పరంలో కలిసి చాలా ప్రేమతో నడుస్తూ ఉంటారు. అందరికీ కూడాను సంపాదన అంతా, అందరి యొక్క సంపాదన కూడాను కలిసి పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ముందంతా కూడా అంతే కదా, ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే, సంతానం ఉంటే, వాళ్ళకు పిల్లలు మ్యారేజ్ అంతా అయి ఉంటే కూడాను తల్లి తండ్రి ఉంటే ఏం చేస్తారు? ఉదయం వాళ్ళకి సంపాదనకు పోతారు, సాయంత్రం అయితేనే రాత్రి అయితేనే వాళ్ళు ఏమి సంపాదించాలి వాళ్ళ తండ్రి దగ్గరికో తల్లి దగ్గరికో తెచ్చి ఇచ్చేటువంటి వారు. ఇంటినంతా తండ్రి మెయింటైన్ చేసేటువంటి వారు. కాబట్టి ఈ విధంగా కూడా కొంతమంది ఉంటారు. ఎలాంటి హంగామా ఏది ఉండదు. కానీ దీనికి స్వర్గము అని చెప్పరు కదా. ఒకవేళ ఇంత ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలో దీన్ని స్వర్గము అని చెప్పరు కదా. సత్యయుగంలో ఒకే ఒక ఇంటిలోనే అనారోగ్యము, దుఃఖీలుగా ఎవరు ఉండదు. మేము అప్పుడు పద్మాబేంజిని చూసేదానికి వెళ్ళి
మన కారు ట్రబుల్ ఇచ్చి వేరే బాడు కార్లో వస్తూ ఉంటాం కదా, ఆ అన్నయ్య వాళ్ళు, డ్రైవర్ అన్నయ్య వాళ్ళది సొంతదే, అది యజమానిని వచ్చాడనమాట. ఆ అన్నయ్య చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ, అన్నదమ్ముళ్ళు అంతా కూడా అందరికీ మ్యారేజ్ అయింది, వాళ్ళ పిల్లలు అంతా కూడా, కానీ ఇప్పటికీ వాళ్ళు ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారు. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబంగా ఉంటూ వాళ్ళ తమ్ముడికి రెండు కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోయి చాలా చాలా ఖర్చు అయ్యి, ఇంత ఉన్నప్పటికీ కూడాను ఒకరికొకరు పరస్పరంలో చాలా ప్రేమగా అందరూ కూడా కలిసిమెలిసి బాగుంటాము అనేది చెప్తూ ఉంటే సంతోషమయ్యేదన్నమాట. చూడండి, అట్లా అక్కడక్కడ ఉంటాయి కొన్ని కుటుంబాలు ఉంటూ ఉంటారు. కానీ బాబాయ్ ఏం చెప్తూ ఉన్నారు, భలే ఆ, అందరూ కలిసిమెలిసి ఉండొచ్చు, ఎలాంటి హంగామాలు లేకుండా ఉండొచ్చు, కానీ స్వర్గం అని మాత్రం చెప్పలేదు. ఎందుకంటే అనారోగ్యాలు అవి ఇవి ఉంటూ ఉంటుంది. కానీ బాబా గారు ఏం చెప్తున్నారు, సత్యయుగంలో ఏ ఒక్క ఇంట్లో కూడా అనారోగ్యం కానీ దుఃఖము కానీ ఏది ఉండదు. ఇప్పుడు ఈ కాలంలో కూడా చూడండి, కరోనా అవి ఇవి, పిల్లలు చాలా దూరంలో ఉంటారు, ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. పిల్లలకు చాలా ప్రేమ తల్లి తండ్రి అంటే, ఎంతో ధనము కూడాను ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ వచ్చి చూసుకునేంత పరిస్థితి లేదు. అందరూ ఉంటారు చుట్టూ, అన్నీ ఉంటుంది, డబ్బు ఉంటుంది, సుఖ సాధనాలు ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ చూసుకొని ఆప్యాయత ప్రేమని పంచుకునేటువంటి అవకాశాలు కూడాను లోపించినాయి. అందుకే బాబాయ్ ఏం చెప్తున్నారు, సత్యయుగంలో ఇవేవి ఉండదు, అక్కడ అందరూ కూడా సుఖీలుగా ఉంటారు. తండ్రి ద్వారా మనం సదా సుఖం యొక్క ఆస్తిని తీసుకోవడం కొరకు వచ్చాము, కాబట్టి మనకు జ్ఞానం లభించింది. అందుకే చెప్తారు బాబా, మీరు పతిత పావనులైనారు, మమ్మల్ని పావనంగా తయారు చేయండి. తండ్రి జతలో మనం పిల్లలము కూడా భగవంతునికి సహయోగిలుగా తయారవుతున్నాము. బాబా ఎలాగైతే పూర్తి విశ్వానికి సేవ అందిస్తున్నారో, మనము కూడా తండ్రి జతలో విశ్వానికి సేవ అందించేటువంటి సహయోగిలుగా తయారవుతున్నాము. అచ్చా, మీటే మీటే సిటిలదే बच्चों प्रति माता पिता बाप दादा का प्यार प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। रूहानी बच्चों की रूहानी बाप दादा को प्यार प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। मीठे बाबा मैं सदा अब बोलेंगे, मीठे बोलेंगे, धीरे बोलेंगे, स्वमान में रहकर बोलेंगे। अच्छा, धारणा के लिए मुख्य सार 1వ పాయింట్, స్వరాజ్యమును తీసుకోవడం కొరకు పవిత్రత యొక్క ఫౌండేషన్ని ఇప్పుడు నుండి శక్తిశాలిగా చేసుకోవాలి. స్వరాజ్యాన్ని తీసుకోవడం కొరకు పవిత్రత యొక్క ఫౌండేషన్ని ఇప్పటి నుండే శక్తిశాలిగా చేసుకోవాలి. తండ్రి వలె పతిత పావనులుగా అయి పావనంగా కావాలి. తండ్రి ఎలాగైతే పతిత పావనులైనారో అదేవిధంగా తండ్రి సమానంగా పావనముగా కావాలి. రెండో పాయింట్, మన శాంతి స్వధర్మములో స్థితి అయి ఉండాలి. మన యొక్క స్వధర్మమైనటువంటి శాంతిలో స్థితి అయి ఉండాలి. ఎంత వీలైతే అంత దేహాభిమానాన్ని విడిచిపెట్టి దేహి అభిమానిగా కావాలి.
డెడ్ సైలెన్స్ అనగా అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. డెడ్ సైలెన్స్ అనగా అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. వరదానము. మన అనాది ఆది స్వరూపం యొక్క స్మృతి ద్వారా, మన అనాది ఆది స్వరూపం యొక్క స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యి అందరినీ తయారు చేసే మరజీవా భవ. బాబా చెప్తూ ఉన్నారు, ఎలాగైతే బాబా లోన్ తీసుకున్నారు, శ్రీ బాబా బ్రహ్మ బాబాని లోన్ తీసుకున్నారు, ఎలాంటి బంధనంలోకి రారు. అదేవిధంగా మీరు మరుజీవ జన్మ తీసుకునేటువంటి పిల్లలు శరీరం యొక్క మరియు సంస్కారాల యొక్క స్వభావాల యొక్క బంధనాల నుండి ముక్తులుగా కండి. ఎప్పుడు అనుకుంటే, ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా సంస్కారాల్ని మీరు తయారు చేసుకోండి. మీ సంస్కారాల్ని ఎలా కావాలనుకుంటే ఆ విధంగా తయారు చేసుకోండి. ఎలాగైతే బాబా నిర్బంధనముగా ఉన్నారో అదే విధంగా నిర్బంధనలుగా కండి. మూలవతనం యొక్క స్థితిలో అయ్యి తర్వాత కిందికి రండి. మీ యొక్క అనాది ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. అవతరించి ఉండే ఆత్మను అని భావించి కర్మలు చేసినట్లయితే, కాబట్టి మిమ్మల్ని ఫాలో చేయండి. మీరు కర్మలు చేసినట్లయితే, అవతరించినటువంటి ఆత్మగా భావించి కర్మలు చేసినట్లయితే ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు. స్లోగన్. స్మృతి యొక్క వృత్తితో వాయుమండలమును శక్తిశాలిగా తయారు చేసుకోవడము, ఇదే మనసా సేవ. స్మృతి యొక్క వృత్తితో వాయుమండలమును శక్తిశాలిగా తయారు చేసుకోవడమే మనసా సేవ. వరదానాలు చూసి చెప్పగలుగుతా కాబట్టి వరదానాలు. ఇప్పుడు ఆన్లైన్లో ఉండేటువంటి వారికి మొదట వరదానాలు. రామ్ సుబ్బయ్య అన్నయ్యకు వరదానము.